సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే ప్రెసెంట్ విశాల్ మెగా మార్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది యాజ్ ఎ ఐపీఓ లాగా. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి డెప్త్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళాను, బట్ మీలంత వరకు ఏంటంటే మీకు నాలెడ్జ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీకు దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే స్టాక్ మార్కెట్లోకి దీని మార్కెట్ క్యాప్ ఎంత, షేర్ ప్రైస్ ఎంత, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే దీని యొక్క రియల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే బయట దాని యొక్క వాల్యూ ఎలా ఉంది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ నుంచి మాట్లాడుతాను. అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు దీనికి సంబంధించిన 2 డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. సో దాన్ని బట్టి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేసిన తర్వాతనే అది మీకు వర్త్ ఇట్ అనిపిస్తేనే అప్పుడు వెళ్ళి మీరు షేర్స్ అనేది పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మాట్లాడతానని చెప్పాను కదా. వచ్చేసి ఏంటంటే ఈ యొక్క విశాల్ మెగా మార్ట్ వచ్చేసి టోటల్గా మార్కెట్ క్యాప్ వచ్చేసి 8,000 crores తోని ప్రెసెంట్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఓకేనా? ఇది వచ్చేసి ప్రెసెంట్ ఓపెన్ వచ్చేసి ఏంటంటే 11th December 2024 ఓపెన్లో ఉంటుంది. అంతేకాకుండా 13th December 2024 క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు 3 days డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇన్ బిట్వీన్లో మీరు ఒక షేర్ పర్చేస్ చేసుకోవాలని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు డెఫినెట్గా క్లోజింగ్ డేట్ అనేది అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఆ క్లోజింగ్ డేట్ ఓపెన్ డేట్ మధ్యలో మోస్ట్ ఆఫ్ ద వరకు షేర్స్ అనేవి పర్చేస్ చేయకపోవచ్చు. ఎందుకంటే అది ఒక ఫిక్స్ ప్రైస్ కాకుండా మనకు బుక్ బిల్డింగ్ అనే ప్రాసెస్ రావడమే జరిగింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వరకు లిస్ట్ అయిన తర్వాతనే పర్చేస్ చేస్తారు. మనకు లిస్టింగ్ డేట్ వచ్చేసి 18th December 2024. ఓకేనా? ఆల్మోస్ట్ ఇంకో 3-4 days టైం ఉంది. అప్పుడు మీరైతే పర్ఫెక్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. బట్ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాతనే ఆ డెసిషన్కి అయితే రండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు టోటల్గా మార్కెట్ క్యాప్ 8,000 CR అని చెప్పాను కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా మనకి ఏంటంటే 102.56 crores ఏంటంటే వాళ్ళు షేర్స్ అయితే అలాట్ చేస్తున్నారు, అంటే ఇస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్ షేర్స్ అనేవి మనకి ఇవ్వట్లేదు పబ్లిక్ వచ్చేసి. దాంట్లో ఓన్లీ 35 crores 89 lakhs వరకు మాత్రమే ప్రెసెంట్ పబ్లిక్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా అని వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటున్నారు. ఓకేనా? దీని యొక్క షేర్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళు బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని చెప్పాను కాబట్టి వాళ్ళు 74 నుంచి 78 రూపీస్ మనకైతే పెట్టడమే జరిగింది. అంటే ఇన్ బిట్వీన్ ఏదో ఒక ప్రైస్ అవ్వచ్చు. బట్ దీనికంటే ఒక ఫిక్స్ ప్రైస్ అనేది ప్రెసెంట్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఐపీఓగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ బిల్డింగ్ అనే ప్రాసెస్ ని చూజ్ చేసుకునే వస్తున్నారు. ఓకేనా? ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చేసి పెడతాను. దాన్ని బట్టి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఏ ప్రైస్కి కొంటే బెటర్ అనేది మీకు కూడా క్లియర్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు మనకు లాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లాట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మినిమం ఇన్ని షేర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. అలా చూసుకుంటే వాళ్ళు మనకు 190 షేర్స్ అనేవి మినిమం తీసుకోవాలని చెప్తున్నారు. అంటే మీరు 190 కానీ 190 కానీ ఎబోవే మీరు షేర్స్ అనేవి పర్చేస్ చేసుకోగలుగుతారు. అది మీరు ఏంటంటే ఏదైతే మనకు ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ ఉందో ఈ మధ్యలో వచ్చేసి. అండ్ అంతేకాకుండా ఏంటంటే దీనికి ఓవరాల్గా ప్రైస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 14,820 రూపీస్ అనేవి మీరు బేస్ వేరియంట్గా ఇన్వెస్ట్ చేయగలుగుతానే మీరు 190 యొక్క షేర్స్ అనేది డెఫినెట్గా పర్చేస్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క రియల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ విశాల్ మెగా మార్ట్ వచ్చేసి 2001లో ఎస్టాబ్లిష్ చేయడమే జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కొన్ని నేమ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ప్రెసెంట్ వాళ్ళు విశాల్ మెగా మార్ట్ అని చెప్పేసి ప్రెసెంట్ ఆ నేమ్తో కంటిన్యూ చేయడమే జరుగుతుంది. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు కానీ అండ్ అంతే కూడా అప్పుడు కూడా చాలా తక్కువే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓవరాల్ గుడ్ అనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఈ విశాల్ మెగా మార్ట్ వచ్చేసి ప్రెసెంట్ 414 సిటీస్లో 645 స్టోర్స్ అయితే వాళ్ళు పెట్టడమే జరిగింది. దాంట్లో 2 వచ్చేసి ఫ్రాంచైజ్ రూపంలో ఇచ్చారు. మిగతా అన్ని కూడా వాళ్ళు ఓన్గానే ప్రెసెంట్ అయితే వాళ్ళు రన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ విశాల్ మెగా మార్ట్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ ఏరియాస్లోనే వాళ్ళు స్టోర్స్ అయితే పెట్టడమే జరిగింది. హై అండ్ పీపుల్ దగ్గర ఏంటంటే ఈ స్టోర్స్ అనేవి మోస్ట్ ఆఫ్ వరకు అవైలబుల్ అయితే ఉండవు. సో మీరు ఎవరన్నా స్టోర్స్లో పర్చేస్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటే ఆ లొకేషన్ మీకు ఐడియా ఉంటే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ స్టోర్స్లో వచ్చేసి క్లాతింగ్, అంతేకాకుండా మన గ్రోసరీస్, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే బ్యూటీకి సంబంధించినవి, అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వెజిటేబుల్స్ అలాంటివి కూడా వాళ్ళు మీరు పెడుతున్నారు సేల్స్కి వచ్చేసి. దీంట్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి కొన్ని ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీకి సంబంధించిన బ్రాండ్స్ కూడా వాళ్ళు సేల్ చేయడమే జరుగుతుంది. బట్ రీసెంట్గా 2022, 23, 24 చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఓన్ బ్రాండ్ నుంచే 75% అనేది ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది.
మనకు 2022లో చూసుకుంటే 5 crore ప్రాఫిట్ అండ్ అంతేకాకుండా 2023లో చూసుకుంటే 7 crores అండ్ ఇప్పుడు 2024లో చూసుకుంటే 8,000 అంటే ఆల్మోస్ట్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే 15% ప్రాఫిట్‌తోని వాళ్ళు ఏందంటే గ్రో అవుతూ వస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, మనం షేర్స్ పర్చేజ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ డెఫినిట్‌గా అయితే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించిన రియల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అండ్ ఇప్పుడేందంటే మీకు డిసడ్వాంటేజ్ చెప్తాను. సో, ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వింటే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ డిసడ్వాంటేజ్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ప్రెజెంట్ దీనికున్న కాంపిటీటర్స్. ఓకేనా? ఎందుకంటే ఇదొచ్చేసి మెట్రో సిటీస్ ఏరియాస్‌లో కాబట్టి ఇప్పుడు విశాల్ మెగా మార్ట్‌కి కాంపిటీటర్స్‌గా రిలయన్స్ సంబంధించినవి ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే మనకు పాపులర్‌గా తెలిసింది డీమార్ట్ కూడా ఉంది కాబట్టి ఇవి 2 పక్క పక్కన ఉంటే ఏందంటే ఫ్యూచర్‌లో పబ్లిక్ దేంట్లో పర్చేజ్ చేసుకుంటారో అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, దానివల్ల ఏందంటే ఈళ్ళు గ్రో అవుతారా లేదా? ఫ్యూచర్‌లో దీని షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా? అని మనం డెఫినిట్‌గా చెక్ చేసుకోగలగాలి. అంతే కూడా ఫ్యూచర్‌లో ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ఏందంటే ఫ్లక్చుయేట్ అవ్వడానికి డెఫినిట్‌గా ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించిన తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళకు కాంపిటీటర్‌గా కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి సో, డెఫినిట్‌గా ఇది ఆలోచించాల్సిన విషయమే. సో, ఇక్కడ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంది అంటే మనకు వాళ్ళు చెప్పింది ఏంది ఓవరాల్‌గా మనకు పబ్లిక్ ఇచ్చేది 35 crores 89 lakhs మాత్రమే షేర్స్ అనేది మనకు పబ్లిక్ ఆఫర్ చేసినారు. ఈ ఆఫర్ చేసిన దానికి మనకి ఎంతైతే అమౌంట్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుందో ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు విశాల్ మెగా మార్ట్‌ని ఎక్స్‌పాన్షన్ చేయడానికి కోసం యూజ్ చేయరంట. ఓన్లీ కొంత అమౌంట్ మాత్రమే యూజ్ చేసి మిగతా అమౌంట్ అనేది వాళ్ళు వేరే దానికి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరిగింది. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే అమౌంట్ అయితే ఇస్తున్నామో అమౌంట్ అంతా కూడా దీనికే ఎక్స్‌పాన్షన్ కోసం యూజ్ చేస్తే మన షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ కాంపిటీటర్స్ కూడా ఎక్కువున్నారు కాబట్టి వాళ్ళేందంటే ఆ కొంత అమౌంట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు షేర్ వాల్యూ అనేది లేట్‌గా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఆర్ ఎల్స్ కంప్లీట్‌గా డౌన్ అయిపోవడానికి కూడా ఛాయిస్ ఎక్కువుంటుంది కాబట్టి సో, ఇది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ థింగ్స్ కూడా మీరు కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు కూడా దీనికి సంబంధించిన డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరేందంటే రిసర్చ్ చేసిన తర్వాత అప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఎన్ఎస్‌సిలో అండ్ బీఎస్‌సిలో రిజిస్టర్ అయింది కాబట్టి మీరు ఎన్ఎస్‌సికెళ్ళినా అండ్ బీఎస్‌సికెళ్ళినా దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఈ విశాల్ మెగా మార్ట్‌కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌కెళ్ళినా కూడా అందులో కూడా వాళ్ళ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని యొక్క హెడ్ ఎవరు? ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి? ఎంత గ్రోత్ ఎంత? సో, మనకు పర్సెంటేజ్ ఎంతొస్తుంది? వాళ్ళ ప్రాఫిట్ ఎంత? లాస్ ఎంత? అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు మనం ఇది తీసుకోవచ్చు. నాకు లిస్టింగ్ డేట్ చెప్పాను కదా! December 18, 2024లో వస్తుంది కాబట్టి అప్పుడు మీరు షేర్స్ అనేవి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి రిస్క్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. డీటెయిల్‌గా రిసర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఇది మస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి.